హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు నీలకంఠ మూవీ టీం ఉన్నారు. టైటిలే చాలా పవర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఈ జాన్ 2 అయితే మన ముందుకు వస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. టైటిల్ ఏమో అంత పవర్ఫుల్గా ఉంది, మీరేమో ఇంత అంటే సైలెంట్గా ఉంటే ఎలా? మా సినిమానే పవర్ఫుల్, మేము చాలా క్వైట్. సినిమా మాట్లాడుతుంది, మేము మాట్లాడమంటాం అంతేనా? అమ్మ, నాకు మిమ్మల్ని చూస్తే మాత్రం కొరియన్ అమ్మాయి అదే ఫీలింగ్ ఉంటాను నేను ఇంకెప్పుడు చూసినా అలాగే ఉంటాను నేను. అంత ఇంపాక్ట్ ఉందా లాస్ట్ ఇది? అక్కడేమో అలా ఉన్నారు, ఇక్కడ ఒకలా ఉన్నారు, ఆ పోస్టర్లో ఇంకోలా ఉన్నారు. సెకండ్కి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తారేమో. మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆవిడతో జాగ్రత్త, చాలా డేంజర్. యాక్టర్ అంటారు. మీరు కూడా ఏం తక్కువ కాదులేండి, ఫుల్ మాసీగా వచ్చేస్తున్నారు సరే. ఆయన ఎప్పుడు మాసే, లోపల ఒరిజినల్ గా మాసే. ఐ లవ్ టు బి మాస్. బయటకు మాత్రం చిన్న పిల్లల క్యూట్ గా అనిపిస్తుంటారు. ఎప్పుడు పిల్లోడి జాలీ జాలీ. మీరేంటి నిజం చెప్పాలంటే ఈయనే జాలి జాలి. ఊళ్ళో వదిలిపెట్టిన చిన్న పిల్లలు కూర్చున్నారు. నేను కాదండి, పిల్లోడు నాళ్ళే పిల్లలు. వాళ్ళ పిల్లలా మీరు పిల్లోడు? చెప్పండి. వాళ్ళేనండి, వాళ్ళేనా? పిల్లలు కాబట్టి పిల్లల సినిమాలు చేశారు. ఓ స్కూల్ క్యారెక్టర్. అదే అదే ఆయన మా సార్ ఎప్పుడు స్క్రిప్ట్ లోనే ఉంటాడు ఆయన. ఓకే సార్, మరి పిల్లల మీద అంత కాన్ఫిడెంట్ గా ఎలా డబ్బులు పెట్టారు? పిడుగులు ఇల్లు ఇప్పుడు మార్చేసారు. పిల్లలు పిడుగులు అవుతారు కదా. ఓకే కాన్సెప్ట్. ఓకే. అండ్ మీరు అంటే టైటిల్ నుంచే చాలా పవర్ఫుల్ గా స్టార్ట్ చేశారు. ఫుల్ యాక్షన్ అంటే లోపల ఉన్న ఒరిజినాలిటీ మొత్తం చూపించేశారా స్క్రీన్ మీద? కాదు కాదు, లోపల ఒరిజినాలిటీ చూస్తే ఎవరు తట్టుకోలేరు. వెరీ డేంజర్. ఇంకా ఉంది అయితే లోపల. ఇది ఒక పవర్ఫుల్, ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. ఓకే. లైక్ హై ఎమోషన్స్ తో. ఓకే, అంటే ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది? మెసేజ్, ఎవ్రీ మూవీ ఒక మెసేజ్ తప్పకుండా ఇవ్వాలి, అది ఉంటుంది. బట్ మెసేజ్గా ఉండదు. నా లైఫ్ ఎలాగ టర్న్ అవుట్ అయ్యింది, నేను ఎలా గెలిచాను, నా లైఫే ఒక మెసేజ్గా ఆడియన్స్కి ఉంటుంది. అలా ఎంటర్టైన్ చేస్తుంది ఆడియన్స్. నేను ఆడియన్స్కి ఎవరికి నేను మెసేజ్ చెప్పట్లేదు. ఓకే. యా, అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఇంపాక్ట్ ఎక్కువ మంది మీద ఉంటుంది కదా. సో అలా ఈ మూవీ నుంచి తెలుసుకుని అంటే వాళ్ళ లైఫ్ తప్పకుండా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకునే విషయాలు ఉంటాయి. తప్పకుండా ఉంటుంది. ఈరోజు మన చాలా మంది దగ్గర ఎమోషన్ అనేది చాలా తక్కువైపోయింది. యూనో లైక్ ఈ సినిమాలో ఫుల్ హై ఎమోషన్ ఉంటుంది. మీరు బాగా చూడండి, ఇప్పుడు కూడా మన వాళ్ళు లాస్ట్కి మీరు చూసిన మంచి సినిమా ఏంటంటే ఒక 15 years ముందు సినిమానే చెప్తారు. అందులో ఎమోషన్ హెవీగా ఉంటుంది కదా. ఇప్పుడున్న ట్రెండ్ కూడా జెన్సీ కిడ్స్కి అంతా ఎమోషన్ తక్కువైపోయి అందరూ హే బ్రో హౌ అలా తిరుగుతున్నారు కదా. వాళ్ళకి ఇది సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్గా ఉంటుంది. అంటే ఇది పీరియాడికల్ మూవీ లాగా కొంచెం పీరియడ్, మరి బ్యాక్ కాదు, చాలా కాదు, కొంచెం. ఓకే, అయితే ఒక 15-16 years క్రితం చూసిన మూవీ ఆ ఫీలింగ్, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక 2025 ఈ స్క్రిప్ట్కి వచ్చేసి టెక్నాలజీ ఉండకూడదు, ఉంటే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వదు. సో ఆ టైం పీరియడ్లో ఉన్న ఒక స్క్రిప్ట్. ఓకే. అండ్ మీరేంటి అంటే మంచి పల్లెటూరు అమ్మాయి, మన పక్కింట్లో అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి, ఇలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మొత్తం మూవీ అంతా నేను సారీస్ కట్టుకొనే ఉన్నాను. సో అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ అంతా రియల్ లొకేషన్స్, రియల్ పీపుల్. సో మచ్ ఫన్. ఓకే, ఇలా కంప్లీట్గా మూవీ మొత్తం శారీస్ కట్టుకొని ఉండడం ఇది కంఫర్టబుల్గా ఉంటుందా? అంటే ఇప్పుడు మీరున్న లుక్లో కానీ మోడర్న్ లుక్లో కంఫర్టబుల్గా ఉంటుందా? జనరల్ నాకు అన్ని కంఫర్టే. ఓకే. బికాజ్ ఐ ఫీల్ ఐఎమ్ లైక్ అ ప్యాకేజ్. ఓకే. బికాజ్ ఐ క్యారీ వెస్టర్న్, ఐ క్యారీ ఇండియన్. నన్ను మళ్ళీ ఏదైనా యాస మాట్లాడమంటే నేను ఆ యాసకి వెళ్ళిపోతాను, లంగావని వేసుకోమంటే అది వేసుకుంటాను. నాకు అన్ని కంఫర్టే. యా. ఓకే, ఎలా మారమన్నా సరే ఫ్లెక్సిబుల్. ఒకేలా ఉండటమే దానికి కష్టం, డిఫరెంట్గా మారటం దానికి చాలా ఈజీ. యాక్చువల్లీ నేను అలా ఒకేలాగా ఉన్నాను బై ద వే. సో దిస్ లాస్ట్ 3 years నేను హెయిర్ ఏమైనా మారుద్దాము అని అంటే గుండు కొట్టుకో లేదు కంటిన్యూటీ అని ఐ వాజ్ ఇన్ ద సేమ్ బ్లాక్ హెయిర్ ఫర్ 3.5 years ఆఫ్ మై లైఫ్. ఓకే. ఫైనలీ మొన్న
I decided I'll change my హెయిర్ కలర్ మార్చిన తర్వాత మీకు కంటిన్యూస్ గా రిలీజ్ లో వస్తున్నాయా లేదా రిలీజ్ లో వస్తారా హెయిర్ కలర్ మార్చారా? లేదు నేను నా లైఫ్ లో సెపరేట్ గా మార్చా ఇవి అంటే నాకు కలిసి వచ్చిందేమో హెయిర్ కలర్ బట్ ఏంటమ్మా ఇది? ఏంటమ్మా లాజిక్? అలా చెప్తున్నారు మీ లాజిక్ చూస్తే మాకు భయం వేస్తుందమ్మా. కాదు, మీరే అన్నారు కదా ఆవిడ ఒకేలా ఉండడం కష్టం అని, కానీ ఆవిడ లాస్ట్ 3 years నుంచి అలా ఉన్నాను పెద్దగా ఏం వర్కౌట్ లేదు. అవ్వలేదు అన్నారు. అందుకని కలర్ మార్చిన తర్వాత can be అయ్యి you never ఉండొచ్చు. know. హెయిర్ కలర్ లో నువ్వు ఎన్ని వేసేసావు. సినిమా రిలీజ్ అవడం కారణం ఈ హెయిర్ కలర్ అంటున్నావు ఇప్పుడు మొత్తానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్ మారుస్తారా? లేదు కొంచెం ఈ లక్ ని కంటిన్యూ చేస్తా 2026. ఓకే. అండ్ మీ ఇద్దరు ఫుల్ గా సెట్స్ లో బాగా అల్లరి చేస్తుంటారు కదా? అలా చేసామా? లేదు. అక్కడ సైలెంట్ గా మా సరే అల్లరి ఎక్కువ చేస్తాడు ఎప్పుడు. సార్ మీరు అంత అమాయకంగా పెట్టకండి సార్. అదే కదా. నేనేమన్నా టార్చర్ పెడుతున్నా? నేను సినిమాలో యాక్టర్ అంటే మా సార్ నిజంగానే పెద్ద యాక్టర్. వీళ్ళిద్దరు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? నేను 2 రోజులు వెళ్ళాను షూటింగ్. ఆ 2 రోజుల్లో ఏమన్నా ఇబ్బంది నన్ను ఈయనైతే ఇబ్బంది పెట్టాడండి, పెట్టారా? బాగా పెట్టాడు. ఏ ఒక 2-3 విషయాలు చెప్పండి సార్. చెప్పండి మీరు చెప్పండి. నేను చెప్పేది చాలా ఉన్నాయి ఇచ్చాను కానీ చెప్పలేకపోతున్నాను. చెప్పండి నేను వింటాను, ఇప్పుడే వింటాను. చెప్పండి మీరు. పర్లేదు సార్, టేక్ యువర్ ఓన్ టైం. మీరు ఎంత టైం తీసుకురైనా ఆయన గురించి చెప్పండి. కాదండి, అంత సెట్లో అంతమందికి భోజనాలు అద్భుతంగా 10 రకాల వంటలు వండితే నాకొద్దు మీ ఇంట్లో వంట తీసుకురా అంటే నేను హైదరాబాద్ నుంచి భోజనం చేయగలుగుతాను. అయ్యో. అప్పటికి ఒక్కింటికి వెళ్ళి వాళ్ళని అడుక్కొని అమ్మ మీ ఇంట్లో వంట పెట్టండి, సాంబారు రసం చట్నీ వేసి భోజనం పెట్టండి మా హీరోకి అని చెప్పి క్యారియర్ తీసుకొచ్చి పెట్టండి. ఇది మాత్రం పాపం నిజంగా ఇబ్బందే కదా. కష్టమే కదా. మీరు 2 రోజులు ఆ అడిగారు. ఇబ్బందులో ఆనందపడ్డా, ఎందుకు తెలుసా? సంతోషంగా భోజనం చేశాడు. అది అయితే విలేజెస్ లో మంచి మంచి ఫుడ్ టేస్ట్ విలేజెస్ లో కాదు సార్, మన ఊరు పేరండి రియల్ యాక్సిరి పాటిమెట్ట కోట. కోట. ఓకే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటి అబ్బాయిలా చూసుకున్నారు నన్ను. నన్ను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి లేకపోతే నుంచి మీరు ఫుడ్ ఫుడ్ తినరని భయపడి అందరి ఇళ్ళలో లేదే. వాళ్ళే అభిమానంతో పెట్టారు స్వీట్. జనరల్ గా. మేము నార్మలీ వీఆర్ వెరీ స్వీట్ విత్ పీపుల్. మా యూనిట్ ఫుల్ గానీ వాస్తవంగా ఇక్కడ అల్లరి పిల్లోడు అంటే ఈ పిల్లోడే. ఓకే. ఆవిడేమి ఇబ్బంది పెట్టలేదు లేదని ఆవిడకి నాకు అసలు Chicken ఆవిడ సినిమాలో హీరోయిన్ కూడా తెలియదు నాకు వాస్తవంగా షూటింగ్ అయిపోయేదాకా. నిజంగా రియల్ సార్? ఇది మీ సినిమా సార్? రియల్ గానే తెలియదు. ఓకే. అడగండి, ఎప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ చేసింది లేదు, కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఆవిడ వచ్చిన రోజు నేను షూటింగ్ వెళ్ళలేదు. ఓకే. మీరు వెళ్ళిన 2 రోజుల్లో ఆవిడ లేరా? వాస్తవంగా లేరు ఓకే. సార్ మీ గురించి మీరు రాకముందే వాళ్ళిద్దరు చాలా చెప్పారు మేడం. అంటే మూవీలో మీరేమన్నా చిన్న రోల్ ఏమన్నా చేశారా? చేశాను మేడం, చాలా పెద్ద రోజు చేశాను. ఊరు సర్పంచ్ నేనే, పెద్ద మనిషిని. నిజం? వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా ఆ విషయం. ఈ సినిమా నాకు తెలీదు. అది సార్ కి నీడలా తెలీదు, సార్ కి మాకు కూడా తెలీదు. అవును, మీ ఇద్దరు వాళ్ళిద్దరు ఏం చేశారో సినిమాలో చూసారా మీరు? ఈ సినిమాలో ఒక జాతర ఉంటే ఆ జాతరకి ఆర్గనైజేషన్ నేనే. అలా అన్నమాట. ఒక్క సెకండ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతా. ఓకే. అంటే గెస్ట్ అపీరియన్స్. మనం మీరు ఆ సినిమా చూసారు, పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ వ్యక్తికి ఈ సినిమాకి ఒక సంబంధం ఉందని చెప్పి పేపర్లో డైరెక్ట్ వెళ్ళిపోతుంటాడు. ఖుషి సినిమా ఎస్జే సూర్య గారు అలా వచ్చారు అలా వచ్చి వెళ్ళిపోతాడు. అలా ఈ వ్యక్తికి ఒక ఇది ఉంటుంది అని చెప్పి జస్ట్ అలా ఏంటండి సార్, దీనికి కూడా బాగుంటుంది. అది వాళ్ళు చూసుకుంటారు మేడం, మా డైరెక్టర్ గారు విజన్లో ఉంటుంది అది. అమ్మ బాబాయ్, అయితే గెస్ట్ స్మార్ట్ ప్రొడ్యూసర్. మా ప్రొడ్యూసర్ చాలా స్మార్ట్. అబ్బో అమ్మ బాబాయ్. అయితే మీ ఇద్దరికి కాంపిటీషన్ నెక్స్ట్ సినిమాల్లో యాక్టర్ గా వచ్చారు. మాకు కాంపిటీషన్ లేదు, ఆయన కిందే మేము. కాంపిటీషన్ లేదు. ఓకే. అండ్ జనరల్ గా మూవీ చాలా బాగా రావాలి అంటే మనకి టెక్నికల్ గా చాలా సౌండ్ ఉండాలి. సో ఈ మూవీ పరంగా అంత రిచ్ గా అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ ఇవన్నీ బాగా వచ్చాయి అంటే మీరు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? 3 ఉన్నారమ్మా ఈ సినిమాలో. దే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్ సెట్, హాఫ్ సెట్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, మన మ్యూజిక్ వాళ్ళంతా సైడ్లో పెట్టేద్దాం. 3 అమ్మా. ఫస్ట్ డైరెక్టర్ రాకేష్, కొత్త డైరెక్టర్ని అస్సలు చెప్పలేను. వెరీ నైస్ జెన్యూన్ కిడ్. తర్వాత శ్రవణ్, ఆయన కూడా కిడ్డే. వాడు అవును యాక్చువల్ నాకు తమ్ముళ్ళు అందరు పిల్లలే మన సినిమాలో మొత్తం యంగ్స్టర్స్ అందరు 16 లోపల వాళ్ళే. ఈ పిల్లడు కూడా 16, మొన్నే 16 దాటి ఒక్క రోజు అయింది. నెక్స్ట్ మంత్ నా బర్త్డే, ఇంకా దాటలేదు. ఇంకా 16 రాలేదు. శ్రవణ్ కెమెరామెన్ అండ్ ఎడిటర్, గ్రేట్ టెక్నీషియన్ ఆయన. తర్వాత అనిల్ మా ఈపీ ప్లస్ మా సినిమా వన్ ఆఫ్ ద విలన్ వాడు.
ఓకే మామూలుడు కాదు. సినిమాని చూసుకుంటే సినిమా లోపల కూడా వచ్చాడు. ఇట్స్ లైక్ కర్త కర్మ క్రియ. యా, ముగ్గురు పిల్లలు. వాళ్ళ వల్లే ఈ ప్రోడక్ట్. యాక్చువల్ టు బి హానెస్ట్, నాకు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, నాకు కూడా ఎప్పుడు అది ఒకటి ఉంటూ ఉంటుంది. యూనో మనం సాటిస్ఫై అవ్వం కదా, మనకు భయం ఉంటూనే ఉంటుంది కదా. ఇక్కడ దాకా ఈ పోస్టర్ డిజైన్ అయినా సరే, ఈ మూడ్ అయినా సరే, ఈ టైటిల్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవన్నీ ఆ ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఐ వోంట్ సే పిల్లలు, దే వెరీ క్లోజ్ టు మీ. ముగ్గురు చాలా, నేను చెప్తున్నాను మీకు, ఆ ముగ్గురు లేకపోతే ఈ ప్రోడక్ట్ కలర్, ఈ వరల్డ్ అనేది ఇలాగా ఒక ఆడియన్స్కి వచ్చిండేది. అంటే అందులోనూ తెలుగు ఆడియన్స్ బాగా కలర్ఫుల్ గా ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతారు. మన వాళ్ళ ఎమోషన్కి చాలా ఇష్టం కదా. మనం ఇంకా మన దగ్గర ఎమోషన్ చాలా బాగుంది. లేకపోతే మనం ఎలా బాలకృష్ణ గారిని మనం సెలబ్రేట్ చేస్తాం బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్ కదా. అలాగా ఈ సినిమాలో. ఓకే, అండ్ ఇప్పటి వరకు మీ మీద అంటే ఆడియన్స్కి ఒక ఇంపాక్ట్ ఉంది కదా, సో ఈ మూవీతో అలాంటి ఇంపాక్ట్ ఏమైనా మారుస్తుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి ఓన్ impact చేసుకుంటారు create చేస్తారు? వాళ్ళ ఇంటి అబ్బాయిని. ఇన్ని రోజులు నన్ను ఇంటికి బయట చూశారు, ఈ సినిమా తర్వాత ఇంటికి లోపల అంటే తీసుకుంటారు. పక్కింట్లో చూసారా నన్ను ఇంటికి బయట అంటే? కాదమ్మా, డోర్కి బయట, ఇంటి డోర్కి బయట. ఓకే, ఇప్పుడు ఇంట్లో అబ్బాయి లాగే ఇంట్లో అబ్బాయి చూస్తా. ఓకే, అంటే ఇప్పుడు ఎవరెవరికి మధ్య రిలేషన్ అంటే ఇప్పుడు ఫాదర్ సన్ బాండ్ అలా అలా ఏమన్నా మేజర్ రిలేషన్స్ ఎక్కువ? ఫాదర్ సన్, సింగిల్ పేరెంట్ కిడ్ ఇంట్లో. నాన్న మాత్రమే ఉంటాడు, అమ్మ ఉండేది చనిపోయి ఉంటుంది అమ్మ. అప్పుడప్పుడు అమ్మ వచ్చి ఒక గాడ్ లాగా, ఒక దేవుడు లాగా అప్పుడప్పుడు అమ్మ వచ్చి అమ్మ వర్డ్స్ అవన్నీ వాడికి అది వింటూ ఉంటుంది. వాడిని ఈ క్యారెక్టర్ని, నీలకంఠ అనే క్యారెక్టర్ని డ్రైవ్ చేసేదే ఒక వెనక ఒక దేవుడు లాగా వాళ్ళ అమ్మే ఉంటుంది, వాళ్ళ అమ్మ వర్డ్సే ఉంటుంది. అలా ఉంటుంది. అయితే పేరెంట్స్ తో ఉండే ఎమోషనల్ బాండింగ్ అంతా బాగా చాలా బాగుంటుంది. అండ్ యునో లైక్ ఒక సొసైటీలో మనం బ్రతుకుతున్నామంటే ఎక్కడ మనం దిగకూడదు, మనకైనా ఒక వాల్యూస్ ఉంది, మన ఎమోషన్కి ఒక వాల్యూ ఉంది, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కోర్ పాయింట్ హీరో దగ్గర కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఎ నైస్ ఎగ్జాంపుల్. అబ్బా ఈ అబ్బాయి ఎంత మంచోడు, అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ మీరు అంటే ఇప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి అంటే నార్మల్గా ఇన్నోసెంట్గా అలా ఉంటుంది అంతేనా, లేకపోతే ఎక్కడన్నా స్ట్రాంగ్ విమెన్ ఇంపాక్ట్ అలాంటిది ఏమైనా చూపిస్తారా? నేను నా క్యారెక్టర్లో ఉండడానికి రీజనే సీతానే కదా. ఓకే, యా, సో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అంటే అందరు అబ్బాయిలకి సీత లాంటి ఒక అమ్మాయి వైఫ్ గానో లవర్ గానో ఉంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిది. ఓకే, అయ్యో థ్యాంక్ యూ. కానీ దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ కదా. ఎంత బయట స్టాండ్ తీసుకుందామన్నా కానీ ఇంట్లో ఒక చిన్న భయం ఉంటుంది. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలి అని అంటే కూడా ఒక భయం వేస్తుంది, వాళ్ళు ఏమంటారు అని. సో నేను ఇంట్లో బయట నాకు చేయాలని ఉంది కానీ ఇంట్లో చేయొద్దు, ఇవన్నీ ఎమోషన్స్ చూపిస్తాం. ఓకే, బేసిక్గా ఆయన ఇందాక సీతని పొగిడారు, మిమ్మల్ని కాదు. లేదు నేను తన్నే పొగిడాను. లేదు, మీరు సీత లాంటి అమ్మాయి ఉండాలన్నారు కదా. లేదు, సీత అంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ నేమే సీత. అవును, అదే నాకు అర్థమైంది. ఇప్పుడు సీత వేరు, యష్ణ వేరు కదా. నేను యష్ణ అని చెప్పలేదు. ఇదంతా చూడండి, ఇదంతా ఒక పెద్ద ఫుల్ సర్కిల్ లాగా అనిపిస్తుంది. యష్ణ సీత, మళ్ళీ మృణాల్ గారు ప్లేడ్ యష్ణ సీత. సో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. రెండు ప్యారలల్ యూనివర్స్ నడుస్తున్నాయి యాక్చువల్లీ. కరెక్ట్. అండ్ యష్ణకి సీతకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? 100%. అవునా? ఆ సీత చాలా మంచిది, ఇది చాలా డేంజర్. ఇది లేదమ్మా, క్యారెక్టర్ షేడ్ కంప్లీట్ కాంట్రాస్ట్. అంటే సినిమా సీత అనేది వేరు, నువ్వు దశ అవతారం కదా. డ్రైవింగ్ కూడా కార్ ఎక్కిందంటే 120 స్పీడ్లో డాడీ వాళ్ళు అక్కడ. గుంటూరు ఎక్కడ ఉంది? నెల్లూరు దగ్గర కాదనుకుంటా, నెల్లూరు దగ్గర ఉంటుందా? గుంటూరు కారం అదేనా? నెల్లూరు దాటిన తర్వాత గుంటూరు. ఓకే, అంటే ఆన్ ది వే టు హైదరాబాద్. గుంటూరు డిస్టిక్, అది నెల్లూరు డిస్టిక్ వేరు. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యష్ణకి సీతకి సిమిలారిటీస్ ఆల్రెడీ అక్కడ దశావతారం అని చెప్పారు. అంటే సినిమాలో వచ్చి ఒకే అవతారం ఉంటుంది, అక్కడ ఏంటంటే ఒక క్యూట్ బేబీ లాగా ఉండిపోతుంది. ఇక్కడ ఫిజికల్ గా యాష్నాకి వచ్చేటప్పుడు దశావతారాలు ఉంటాయి. కాబట్టి ఏ అవతారం ఏ స్టైల్ వేస్తుందో కూడా మనకి ఇమాజినేషన్ ఈయన వేయాలి.
తన మూడుకి తగినట్టు సార్ కాదు, మీరు నెక్స్ట్ మూవీలో అలాంటి దశావతారాలు వేసే ఛాన్స్ ఏమన్నా ఉంటే 100% ఎత్తుక్కోబడలేదు కదా, మనకు దొరికిన ఆర్టిస్ట్ని ఎందుకు ఓకే ఫిక్స్ అయితే ఫిక్స్ ఇబ్బంది. ఓకే. అండ్ నేను ఇప్పుడు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే అనుకుంటున్నాను. ఓకే బేసిక్గా మీరు మూవీలో కంప్లీట్ గా శారీస్ అవి వేసారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది Saree కాబట్టి, question ఆ? నేను ఎప్పుడు చూసాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పాలి. అమ్మో అమ్మ బాబు, మీ ఒపీనియన్ చెప్పండి జనరల్ గా. నా ఒపీనియన్ ఏమో అండి, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ గేమ్ ఇండస్ట్రీ అనేది. ఎందుకంటే స్పెషలీ మన తెలుగు సినిమా బీయింగ్ సచ్ అ హై కమర్షియల్ ఫిలిం, లైక్ ఇప్పుడు మన తమిళ్ సినిమా ఈజ్ యాక్చువల్లీ రా అండ్ రస్టిక్. మన తెలుగు 100% కమర్షియల్ ఉంటాయి. సో ఇన్ని కమర్షియల్ రా రస్టిక్ ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో ఒకళ్ళు ఒకలానే ఉండాలి అని అంటే ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి కదా. ఐ పర్సనలీ ప్రిఫర్ వేరింగ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, సారీ, అండ్ నాకు బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం. సో ఇది నా ప్రిఫరెన్స్. మళ్ళీ ఇప్పుడు ఫ్యూ మూవీస్లో పెట్టుకోవద్దు అండ్ నేను స్లీవ్లెస్ వేసుకోవాలంటే కూడా నేను కొంచెం అప్పుడప్పుడు అక్కడక్కడ ఫైట్ చేస్తా, వద్దు వద్దు అని. సో ఏంటో శివాజీ గారు చెప్పినవన్నీ నాలో ఆల్రెడీ ఉన్నట్టున్నాయి, ఇలా ఉండాలి అని. అంటే మీ కంఫర్ట్ స్పేస్ అది కాబట్టి నేను ఇలా ఉన్నా, బట్ అలా అని వేరే వాళ్ళు హూ వాంట్ టు వేర్ ఎవ్రీథింగ్ దే ఆర్ నాట్ రాంగ్. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కరెక్టే, అండ్ వాళ్ళకి దే వాంట్ టు షో ఆఫ్ బికాస్ దిస్ ఇస్ ద బ్యూటీ ఈస్ దేర్ యాసెట్, మేము చూపించుకుంటాము అని అంటారు. సో ఇంకా దేర్ ఇస్ అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది, ఎవరి కంఫర్ట్ స్పేస్ వాళ్ళది, అంతే. జస్ట్ సేఫ్ సెక్యూర్ గా ఉండండి, దట్స్ ఇట్. అండ్ మీరు అంటే బీయింగ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ లాంగ్ కెరియర్ ఉండాలి అంటే ఇందాక మీరు వేరే ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు కన్సిస్టెన్సీ కానీ ఎక్కువ మంది సస్టైన్ అవ్వట్లేదు. సో మీరు లాంగ్ కెరియర్ ఉండాలి అంటే మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి? అంటే ఆ కన్సిస్టెన్సీ ఉండడానికి మిమ్మల్ని ఏది పుష్ చేస్తుంది? నా ప్రీవియస్ వర్క్, ఓకే, నేను చిన్నప్పుడు నేను చూసిన సక్సెస్, అవార్డ్స్, అప్లాస్, రికగ్నైజేషన్స్, ఇదన్నీ నన్ను ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. దాన్ని నేను అంత తొందరగా దాన్ని ఫేట్ చేసి దాన్ని వదిలి నేను కొత్త వరల్డ్కి నేను వెళ్ళలేను. ఐ డోంట్ వాంట్ దట్ వరల్డ్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. అండ్ ఈ ఊర్లో 100 మంది పిల్లలు ఉన్నారంటే 100 మంది పిల్లలు నేను కాదు, నేను ఒక యూనిక్ కిడ్గా ఉండేవాడిని చిన్నప్పుడు. సో ఆ ఐడెంటిటీ నేను వదులుకోలేను. సో అదే నేను పుష్ చేస్తుంది. అండ్ మై లవ్, మై ఎవ్రీథింగ్ టువర్డ్స్ మై సినిమా. నాకు నా సినిమా అంటే నాకు నా మదర్ లాంటిది. నేను అంత తొందరగా మా అమ్మని వదిలి నేను వెళ్ళలేను. నేను మా అమ్మతోనే ఉంటాను. అండ్ అంటే ఇప్పుడు అంత యంగ్ స్టేజ్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు నేను యాక్టర్ అవ్వాలి అని మీకు మీరు రియలైజ్ అవ్వడానికి ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది కదా. సో ఎక్కడ స్టార్ట్ అయింది అది మీకు? నేను యాక్టర్ అవ్వాలన్న ఏజ్ నా సినిమాకి రాలేదు. నేను 1 year బేబీలో వచ్చాను. లేదు, 1 year బేబీలోనే వచ్చేసాను నేను. ఐ డోంట్ నో ఎనీథింగ్ మోర్ దెన్ సినిమా. నాకు నా సినిమా మాత్రమే తెలుసు. నేను పుట్టేటప్పుడు సినిమా దగ్గరే పుట్టేశాను, పెరిగేటప్పుడు సినిమాలోనే ఉన్నాను. నాకు ఏజ్ వచ్చేటప్పుడు నేను సినిమానే చేస్తూ ఉన్నాను. సో ఇది ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు తెలియదు. నేను దాని దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకు నేను ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత నాకు సినిమాలు దొరక్కపోయి ఉంటే నేను వచ్చేసి అయ్యో సినిమా దొరకట్లేదు ఏం చేయాలని ఆలోచించేవాడిని. నేను చిన్నప్పుడే 167 సినిమా చేశాను. నేను చిన్నప్పుడు నేను ఇంకెక్కడ ఆలోచించాను. నేను నా కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే 167. ఇంకా మీకు ఆప్షనే లేదు. దట్ ఇస్ వాట్ ఐ డోంట్ హావ్ ఆప్షన్. జనరల్ గా ఎవరినైనా యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు అని అడుగుతారు. మీకు అసలు అలా అడగడం కూడా తప్పే. లైఫ్ డెస్టినీ. కరెక్ట్. మై లైఫ్ ఇస్. కానీ అది ఖచ్చితంగా ఒక లక్ అనే చెప్పాలి. అంతకంటే ఇంకా బెస్ట్ గిఫ్ట్. అంటే చాలా మంది ఆపర్చునిటీస్ కోసం చాలా కష్టపడి చాలా ప్రయత్నాలు చేసి అవ్వట్లేదని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అసలు మీకు ఏమీ తెలియని స్టేజ్ లో మీ వరకు వచ్చేసాయని. అండ్ సార్ మీరేం చెప్తారు మూవీ గురించి? మూవీ గురించి చెప్పేది ఉంది మేడం. అంతా వాస్తవంగా ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు యూనిట్ మొత్తం నెంబర్ 1. ఫస్ట్ డైరెక్టర్ కానీ నాకు ఈ సినిమా స్టార్ట్అప్ అయింది అనిల్తోని. అతను వాళ్ళ హార్డ్ వర్క్ నచ్చింది, అందువల్ల ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయి బాగా చేసాము. సినిమాని అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అద్భుతంగా చేసాము. కానీ ఇప్పుడు మన హీరో గారు అయితే నెంబర్ 1 హార్డ్ వర్కరు. ఇతని సక్సెస్ అనేది ఇతను ఎత్తుక్కుంటానే వస్తుంది.
అంటే ఇప్పుడు దాకా మీరు అడగొండొచ్చు, ఇప్పుడు వరకు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎందుకు హీరో కెరీర్ అవ్వలేదు అది ఇది అని అంటే సక్సెస్ కోసం వెయిటింగ్. అంటే ఒకటి మనకు ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. వాస్తవంగా ఏంటంటే తను ఎత్తుక్కుంటే వెళ్తుంది. ఇప్పుడు ఇది ఒక మూమెంట్, ఇది అద్భుతంగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది సినిమా. ఎవరు చూసినా ఇది వాస్తవంగా ఏంటంటే కొత్త వాళ్ళు చేసిన లాగా ఎవరికీ కనబడదు. ఇంక్లూడింగ్ ఫస్ట్ ఈయన సెట్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మొక్కలు చూస్తారు, కరీ వీళ్ళంతా పిల్లల్లాగా ఉన్నారు, వీళ్ళు ఎడిటింగ్ ఎలా చేయగలుగుతారా, సాంగ్స్ ఎలా చేయగలుగుతారా, చేస్తారా లేదా, మన ఇదేంటంటే ఫస్ట్ 1-2 days ఫీల్ అయి ఉంటాడు. తర్వాత మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ. ఎందుకనంటే మోస్ట్ పాపులర్ సినిమాలు ఎలా అయితే వచ్చినాయో, పెద్ద పెద్ద సినిమా ఎలా అయితే వచ్చిందో అలా వచ్చింది మన సినిమా. ఎక్కడ కూడా మీరు మైనస్ పాయింట్ పెట్టలేరు. అందరికీ మా సరే మమ్మల్ని ఎక్కడ ఒక్క దగ్గర కూడా మేము ఆలోచించడం కానీ, ఒక ఎక్విప్మెంట్ అయినా సరే, లొకేషన్ అయినా సరే. ఇప్పుడు మాకు చాలా ప్లేస్లో వచ్చేసి మాకు క్రౌడ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సినిమాలో కబడ్డీ సీక్వెన్స్ అయినా సరే, ఫైట్కి మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నేను ఇతను ఎనర్జీ కోసం చాలా చేశాను మేడం. అది 40 అడుగుల చెట్టు ఎక్కా. ఏంటి మీకు ఆ 47 చెట్టు మీకు అర్థం కావట్లేదు, వద్దు ఆ చెట్టు. 2 గంటలు ఇందాకే ఇల్లు తిరిగి ఆయనకు భోజనం పెట్టించానన్నారు, ఇప్పుడేమో చెట్టు ఎక్కానంటున్నారు సార్. జరిగింది సార్, చెప్పండి సార్. మీరు మంచోళ్ళు. చెప్పొద్దు అంటున్నాడు. మీరు మా అందరికి నాన్నలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఆ సాంగ్ కూడా ట్రెండింగ్ అవుతుంది. నిన్న మొన్న ఏదో ఈ మధ్య వచ్చినట్టుంది. చూడండి మాట్లాడేది ఆ చెట్టు ఎక్కాను నేను. చాలా ఉన్నాయి సార్. అదే చెప్తాను. మీకు కూడా తెలీదా? చెప్పారు కదా ఇప్పుడు చెట్టు పేరు. చెట్టు పేరు చెప్పాను. ఏం చెట్టు అది? తాటి చెట్టు. అవును అవును, హైట్ ఉంటది. మేము షూటింగ్ చేస్తుంటే రోజు చెట్టుకి వచ్చేవాడు. ఈయన కోసం ఆ చెట్టు ఎక్కాను మేడం నేను. ఓహో, తాటికల్ కోసం. సినిమాలో ఒక సీక్వెన్స్ అమ్మా, అది ఒక సాంగ్ అమ్మా. కవరింగ్ చేస్తాడు ఆయన. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఆయన అప్పటికి 2 గ్లాసులు మజ్జిగ కావాలి, 2 గ్లాసులు మజ్జిగ కావాలని అడుగుతూనే ఉంటాడు ప్రతిసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఆపకపోతే కొట్టేసేలా ఉన్నారు. నేను ఇలా మాట్లాడితే సాయంత్రం వరకు మాట్లాడేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఈ న్యూ ఇయర్ బ్లాస్ట్ ఉండాలి. స్టార్ట్ చేస్తున్నారు కదా, అంత బ్లాస్ట్ స్టార్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. సో Jan 2nd నీలకంఠ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. స్టే ట్యూన్ టు